నా ఊపిరి పార్ట్ 13. మధుకి ఆదిత్యకి నిద్ర సరిగ్గా లేకపోవటంతో ఒకరిని ఒకరు హత్తుకుని పడుకున్నారు చాలా ప్రశాంతంగా. అప్పుడు పడుకున్న వాళ్ళు మళ్ళీ కళ్యాణి గారు భోజనానికి రండి అని పిలిచే వరకు కూడా లేవలేదు. లేచి గడియారం వంక చూసిన ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని చిన్నగా నవ్వి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చారు. అల్లుడు పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికి వచ్చాడు అని ఆ రోజు భాస్కర్ గారు ఇంట్లోనే ఉన్నారు. చిత్రాకి ఇచ్చిన మాట ప్రకారం తనని తీసుకుని రెస్టారెంట్కి వెళ్ళాడు చరణ్. రేయ్, ఎంగేజ్మెంట్ షాపింగ్ ఎప్పుడు చేద్దాం అన్నది చిత్ర. ముందైతే ఆర్డర్ ఇవ్వనివ్వు అని ఆమెకు ఏమి కావాలో అతనికి తెలుసు కాబట్టి ఆమెను అడగకుండానే ఆర్డర్ ఇచ్చాడు చరణ్. అప్పుడు అని కాదు, ఎప్పుడైనా అంతే. ఇక్కడనే కాదు, షాపింగ్ మాల్లో కూడా తనకు ఏది ఇష్టం, ఏం నచ్చుతుంది అని తెలిసి అతనే అన్ని చకచక కొనిచ్చేస్తాడు. ప్రేమలో పడ్డాక ఆ ప్రేమ రెట్టింపు అవటానికి అదే ముఖ్య కారణం ఆమె పరంగా. అందుకే వెయిటర్ ఆర్డర్ నోట్ చేసుకుని వెళ్ళగానే లవ్ యు బావా అన్నది చిత్ర ప్రేమగా. ఆమె నుండి ఆ పిలుపు మాత్రమే కాదు, ప్రపోజల్ కూడా ఎప్పుడో ఒక్కసారి మాత్రమే. అలాంటిది అప్పుడు ఆమె అంతటా ఆమె చెప్పటంతో లవ్ యు మోర్ చిత్ర అంటూ చేతులు పట్టుకున్నాడు చరణ్. చిత్ర చిన్నగా నవ్వి అతని ముందుకు కొంచెం బెండ్ అయ్యి కిస్ పెట్టుకో అంటూ బొగ్గను చూపించింది. ఏయ్ అంటూ చరణ్ లేని కోపాన్ని నటిస్తూ ఉంటే, రేయ్ నీకు పెట్టాలి అని ఉందని నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఇక్కడ ఉండటం వలన ఆగిపోతున్నావు అంతే. మనమేమి పబ్లిక్ ప్లేస్ లో ఇంగ్లీష్ ముద్దు పెట్టుకోవటం లేదులే, కానీ పెట్టురా అన్నది చిత్ర. అల్లరి పిల్లవి అవుతున్నావే రోజు రోజుకి అని ముద్దుగా కసిరి ఆమె ముఖాన్ని చేతిలోనికి తీసుకొని నుదుటి మీద ముద్ద పెట్టాడు చరణ్. ఎంత ప్రేమరా నీకు నేనంటే అన్నది చిత్ర సూటిగా అతని కళ్ళల్లోనికి చూస్తూ. గుర్తించావా, అది చాలు కాని రా అని పిలవకే ప్లీజ్ అంటూ రిక్వెస్టింగ్ గా ముఖం పెట్టాడు చరణ్. మరి బావా అనే పిలుపు ఏడాదికి ఒకసారి వస్తుందిరా నోటి నుండి అన్నది చిత్ర. పేరుతో పిలవవే, పెళ్లి చేసుకోబోతూ కూడా ఈ రా అని అనటం ఎందుకే, ప్రేమగా రా అని పిలువు, నాకేమీ సమస్య లేదు. అది కూడా మనం ఉన్నప్పుడు మాత్రమే, లేకపోతే నిన్ను తిడతారే అన్నాడు చరణ్. అలవాటు మార్చుకోమని చాలా సున్నితంగా చెప్తూ ఉన్న అతని నేచర్ ఆమెను ఇంప్రెస్ చేసింది. ఇంతలో ఆర్డర్ రావటంతో వాళ్ల సమయానికి పూర్తిగా న్యాయం చేస్తూ భోజనం ముగించారు. సాయంత్రం వరకు మధు వాళ్ళ ఇంట్లో సరదాగా గడిపి సావిత్రమ్మ గారిని మధుని తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఆదిత్య. ఇంటికి చేరుకున్న సావిత్రమ్మ గారు తన ఇంటిని మనసారా చూసుకున్నారు ప్రతి అంగుళం. ఇప్పటి వరకు ఆవిడ ఎప్పుడూ కూడా ఆ ఇంటిని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు. కానీ ఇప్పుడు దాదాపు 4 రోజులు ఉన్నది. అది చాలా పెద్ద విషయం ఆవిడకు. ఆవిడని చూస్తూ ఉన్న ఆదిత్యకు వాళ్ళ అమ్మమ్మ ఇంటిని తనని చాలా మిస్ అయ్యిందని అనుకున్నాడు. నానమ్మ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, నేను స్నాక్స్ చేస్తాను అంతలో అని మధు అనటంతో సావిత్రమ్మ గారు రూమ్ లోనికి వెళ్లిపోయారు. ఆ ఇంట్లో చాలా కాలంగా పనిచేస్తూ ఉన్న గౌరీతో, అక్క నేను వచ్చేంతలో మిర్చిలకి పకోడీకి పిండి కలిపి పెట్టవా మన అందరి కోసం అని మన అందరం అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అన్నదే మధు. ఆమె వాళ్ళ అందరి దృష్టిలో పని మనిషి కాదు, వాళ్ళ ఆత్మీయురాలు. అందుకే మధు అలా అన్నది. గౌరీ ఆమె భర్త పాండు కూడా ఇక్కడే ఉంటారు పెంట్ హౌస్ లో. వచ్చిన కొన్ని రోజులకే సావిత్రమ్మ గారిలా అభిమానిస్తూ ఉన్న మధు వైపు అలానే చూస్తూ ఉన్నది గౌరీ. ఆమె చూపులకు చిన్నగా నవ్వి, ఆదిత్య పద ఫ్రెష్ అయ్యేసి వద్దాం అంటూ ఆమె ముందు నడవగా ఆమెని అనుసరించాడు ఆదిత్య. రూమ్ లోనికి వెళ్ళగానే బ్యాగ్ పక్కన పెట్టి టవల్ తీసుకుంటూ ఉన్న మధు వెనకాలనే నిలబడ్డాడు ఆదిత్య. అది తెలియని మధు వెనక్కు తిరిగి ఓ క్షణం ఉలిక్కిపడి, ఏమిటి ఆదిత్య, ఏమైనా కావాలా అని అడిగింది. మధు నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కొని, ఈ రోజు నాకు ఏం చెప్తాను అని అన్నావో గుర్తున్నదా అని అడిగాడు ఆదిత్య. గుర్తుంది ఆదిత్య, రాత్రి భోజనాలు అయ్యాక మన రూమ్ కి వచ్చాక చెప్తాను, కానీ ఒక కండిషన్ అన్నది మధు. చెప్పు అన్నాడు ఆదిత్య. ముందు నువ్వు చెప్పాలి, తర్వాత నేను చెప్తాను, లేదంటే ఈ రోజు కాదు ఇంకెప్పుడైనా చూసుకుందాం అన్నది మధు అతని చొక్కా బటన్ ని తిప్పుతూ. సరే అలాగే, ముందు నేనే చెప్తాను అని వెంటనే అన్నాడు ఆదిత్య. అతను అంత సులువుగా ఒప్పేసుకుంటాడు అని ఆమె ఊహించలేదు. కానీ ఆమెకు అస్సలు అలాంటి ఆలోచన లేదు క్షణం క్రితం వరకు. కానీ ముందు తాను చెప్పాక ఒకవేళ కోపంతో
అతను చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పడేమో అని అనుకుని ఓ భార్యగా తన భర్త నోటి వెంట తనంటే ఎంత ప్రేమో వినాలి అని ఆశపడి అలా చెప్పింది. ఏమైంది, ఏమాలోచిస్తున్నావు అంటూ ఆమె తలను ఢీ కొట్టాడు ఆదిత్య. ఏమీ లేదు ఆదిత్య అంటూ సున్నితంగా విడిపించుకుని ఫ్రెష్ అవటానికి వెళ్ళింది మధు. చెప్పాలని తనకు కూడా ఉండటంతో ముందైతే ఏమిటి వెనకైతే ఏమిటి అని ఆదిత్య ఒప్పుకున్నాడు. కానీ వాష్రూంలోనికి వెళ్లిన మధు కనీసం గడియ కూడా పెట్టకుండా ఆలోచనలో పడింది. ప్రేమ గురించి చెప్పటానికి తనకి సంతోషంగా ఉన్నా ఆ తర్వాత చేస్తున్నది ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కావటం లేదు. చేసిన దానిలో న్యాయం ఉంది, అతని కోసం త్యాగం ఉంది. కానీ అతను ఎంతలా బాధపడ్డాడో ఆమె స్వయంగా చూసింది. అందుకే ఆమెకు లోపల చాలా భయంగా ఉన్నది. అలా అని దాచాలి అని కూడా లేదు. అర్థమయ్యే గుణం ఆదిత్య దగ్గర ఉన్నది కాబట్టి జరిగినది అంతా మొత్తం చెప్పాలి అని నిర్ణయించుకుని గడిపెట్టి ఫ్రెష్ అయ్యింది. ఏం ఆలోచిస్తున్నారండి అని భర్త చేతికి కాఫీ ఇస్తూ అడిగారు కళ్యాణి గారు. భాస్కర్ గారు ఆలోచనల్లో నుండి బయటకు వచ్చే మధు గురించి. ఎంత ఆనందంగా ఉందో కదా, మంచి అత్తవారిల్లు దొరికింది. పైగా ఆదిత్యకి మన కూతురు అంటే చాలా ప్రేమ అన్నారు ఆయన. అందుకే అంత సంతోషంగా ఉంది తను, అలాగే తన జీవితం అని భాస్కర్ గారి పక్కన కూర్చుంటూ అన్నారు కళ్యాణి గారు. నిజమే అనిపించింది ఆయనకు. ఇంకేమీ మాట్లాడలేదు. ఆడపిల్ల తల్లిదండ్రులకు ఇంతకంటే ఇంకేం కావాలి? కూతురు ప్రేమను గెలిపించి తనకి మంచి జీవితాన్ని ఇచ్చాను అన్న ఆనందం ఆయనలో ఉన్నది. కిందకు వచ్చిన మధుకి అప్పుడే సావిత్రమ్మ గారు కూడా వస్తూ కనిపించడంతో 10 నిమిషాలు నానమ్మ అంటూ గబగబా కిచెన్ లోనికి వెళ్లి అందరి కోసం స్నాక్స్ ప్రిపేర్ చేసింది. కిచెన్ లో తనకి ఎలాంటి పని లేకపోవడంతో గౌరీ వచ్చి సావిత్రమ్మ గారి పక్కన కూర్చొని కబుర్లు చెప్తూ ఉన్నది. ఆదిత్య వచ్చేసరికి అందరికీ కాఫీ స్నాక్స్ సిద్ధం చేసిన మధు అవన్నీ ట్రేలో పెట్టుకుని వచ్చి సావిత్రమ్మ గారికి ఆదిత్యకు ఇచ్చి గౌరీకి పాండుకి కూడా ఇస్తూ ఉండగా, మాకెందుకమ్మా అన్నారు ఇద్దరు. అమ్మా కాదు మధు, నేను మీకు చెల్లిని, అలానే పిలవండి అని చెప్పి వాళ్ళు వద్దు అన్నా సరే వాళ్ళకి కూడా ఇచ్చేసి తన వంతు వాటా తీసుకుని వచ్చి ఆదిత్య పక్కన కూర్చున్నది. వ్రతం అయ్యాక బిందు, శ్రావ్య, పార్థు ఒక దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. జగదాంబ గారు, నరేంద్ర గారు పార్థు వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ ఉంటే యశోద గారు మాత్రం పార్థు వాళ్ళ అమ్మగారికి కిచెన్ లో సహాయం చేస్తూ ఉన్నారు. పార్థుకు తోబుట్టువులు ఎవరూ లేరు, తను ఒక్కడే. అందుకే శ్రావ్యతో చాలా త్వరగా కలిసిపోయాడు. మరదల్లాగా కంటే చెల్లిలాగా ట్రీట్ చేయటం చూసి బిందుకి ఆనందంగా అనిపించింది. పెద్దలు కుదిర్చిన వివాహం వాళ్ళది. ఈ సంఘటనతో అతని మీద అభిమానం మొదలయ్యింది బిందుకి. బావా, ఎల్లుండి నుండి నేను హాస్టల్కు వెళ్ళాలి, మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు, కాబట్టి రేపు ఏదైనా ప్లాన్ చేద్దామా అని పార్థుని అడుగుతూ ఉన్న శ్రావ్యాన్ని చూస్తూ, మనం ఆదిత్య అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళదాం అనుకున్నాం కదనే, మర్చిపోయావా అన్నది బిందు. అరే అవును కదా బిందు, అలా ఎలా మర్చిపోయాను అసలు అంటూ తల మీద 2 చేతులు వేసుకున్నది శ్రావ్య. బిందు శ్రావ్య తప్ప తన అత్తగారికి మరే సంతానం లేదు అని తెలిసిన పార్థు ఆదిత్య అన్నయ్య ఎవరు అని బిందుని అడిగాడు. అది బావా, పెళ్లిలో పెళ్లి కూతురు సోదరుడి పాత్ర పోషించాడే అతనే, అన్నయ్య లేని లోటును తీర్చాడు అని బిందు కంటే ముందే సమాధానం ఇచ్చింది శ్రావ్య. అంతేకాదు పార్థు, ఒకసారి పెళ్లికి ముందు ఇక్కడే విజయవాడలో ఒకరోజు రాత్రి రౌడీల నుండి కూడా సేవ చేశాడు అన్నయ్య. మధు వదిన చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు. నాకు వాళ్ళ ఇల్లు కూడా తెలుసు. నాన్నకు అబద్ధం చెప్పి ఖచ్చితంగా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్నది బిందు. అవసరం లేదక్క, నాన్న వాళ్ళు ఉదయాన్నే ఊరికి వెళ్ళిపోతున్నారు. నా హాస్టల్ ఇక్కడే కాబట్టి నేను మాత్రం మీతోనే ఉంటాను, మనం వెళదాం అని అంటూ ఉన్న శ్రావ్యతో, నేను కూడా రావాలా శ్రావ్య అని అడిగాడు పార్థు. అయ్యో బావా, నేనన్న మనంలో మీరు కూడా ఉన్నారు, ఎందుకంటే మీ కారులోనే కదా వెళ్లేది అంటూ నవ్వుతూ ఉన్న శ్రావ్య నవ్వులో జత కలిపారు కొత్త జంట. ఆఫీసులో వర్క్ అవటంతో అలా సరదాగా బయటకు వచ్చారు బావా మరదలు మరియు ప్రేమికులు అయిన చిత్రా చరణ్లు. గంట సేపటి నుండి తిప్పుతూనే ఉన్నావు కానీ ఎక్కడికో చెప్పటం లేదేమిటి బావా అని అరిచింది చిత్ర. మధ్యాహ్నం చెప్పినది బాగా గుర్తుపెట్టుకుంది అని ఆమె పిలుపు తెలియచేయటంతో చిన్నగా నవ్వుకొని, నిశ్చితార్థానికి ఉంగరాలు కొనొద్దా అన్నాడు చరణ్.
నిశ్చితార్థం ఎప్పుడు నిర్ణయించారు అని ఆనందంగా అడిగింది చిత్ర. ఎల్లుండి మంచి ముహూర్తం ఉందట, అది ఓకే చేశారు మనవాళ్లు. నాకు ఇందాకనే ఫోన్ చేసి చెప్పారు అన్నాడు చరణ్. మరి నాకు చెప్పలేదేమిటి అని అలకగా అన్నది చిత్ర. నీకు చెప్పినా నాకు చెప్పినా ఒకటేనని అనుకున్నారులే, అందుకనే చెప్పలేదు. దానికి నువ్వు ఇంతలా రియాక్ట్ కావాలా అన్నాడు చరణ్. ఈ రియాక్షను వాళ్ళు చెప్పనందుకు కాదు, నువ్వు చెప్పనందుకు అన్నది చిత్ర కోపంగా. సరదాగా గడపటం కంటే వాదన పెట్టుకోవటం మాత్రమే ఇష్టం, అందుకే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటావు అన్నాడు చరణ్. అది కాదురా, ఇంత తక్కువ సమయం ఏమిటి అసలు? మధు వాళ్ళకి చెప్పాలి, ఏర్పాట్లు చేసుకోవాలి, షాపింగ్ చెయ్యాలి అని పెద్ద లిస్టు ముందు పెట్టింది చిత్ర. పెళ్లి షాపింగ్ పెళ్లి అప్పుడు చేసుకోవచ్చులే అన్నాడు చరణ్. వెటకారమా? నేను చెప్తుంది ఎంగేజ్మెంట్ గురించి అన్నది చిత్ర. ఆల్రెడీ అదే ఏర్పాట్లలో ఉన్నారు మనవాళ్ళు. మనం జస్ట్ మనకు సంబంధించిన షాపింగ్ చేస్తే చాలు. ఇప్పుడు ఎలాగో సమయం ఉండదు కాబట్టి రేపు ఇద్దరం కలిసి బావ వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్దాం అని చరణ్ మృదువుగా చెప్పటంతో చిత్ర ఇక ఏమీ వాదించకుండా సరే అన్నది. మధు భోజనం చేశాక కిచెన్ లో పని పూర్తి చేసుకుని రూమ్ లోనికి వచ్చేసరికి రాత్రి 11 అయ్యింది. అయినా కూడా ఆదిత్య పడుకోకుండా ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడు. బాల్కనీలోనికి వెళదామా ఆదిత్య అని అడిగింది మధు. ఇప్పుడు ఎలాగో పడుకోవటం లేదు కాబట్టి ఆదిత్య కూడా సరే అన్నాడు. ఇప్పుడు చెప్పు ఆదిత్య, నువ్వు నన్ను ఎప్పుడు చూశావు అని అతని వైపునకు తిరిగి పద్మాసనం వేసి కూర్చుంటూ అన్నది. అతను కూడా ఈ క్షణం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. పైగా తనకి మాట ఇచ్చాడు, తనే ముందు చెప్తాను అని. ఇప్పుడు మధు అంత ఆరాటంగా అడిగేసరికి ఇంకా ఆలస్యం చేయకూడదు అనిపించింది తనకి. తల కిందకు దించి చిన్నగా తనలో తను నవ్వుకుని కొన్ని క్షణాల పాటు ఊపిరి బలంగా బిగపెట్టి మెల్లిగా ఊపిరి వదిలాడు. తల ఎత్తిన అతను ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ ఆమె 2 చేతులను తన చేతుల్లోనికి తీసుకొని మధు అని ప్రేమగా పిలిచాడు. అతని పిలుపుకి ఆమె కళ్ళే సమాధానం ఇచ్చాయి. ఆమె ఆరాటం అతనికి బాగా నచ్చింది. నేను నిన్ను మొదటిసారి గుడిలో చూశాను మధు, అది కూడా చీరలో. చూసిన తొలి చూపులోనే నా మనసు నీ సొంతం అయ్యింది అన్నాడు ఆదిత్య. గుడిలోనా అని ఆశ్చర్యముగా అడుగుతూ పెళ్లికి ముందు తానెప్పుడు గుడికి వెళ్ళిందో గుర్తు చేసుకునే ప్రయత్నం చేసిన ఆమెకు పెళ్లికి ముందు ఒకసారి గుడికి వెళ్లటం వలనే ఆదిత్య జాతకం గురించి తెలిసింది, గుర్తుకు వచ్చింది. పైగా ఆ రోజు ఆమె చీరలో లేదు. ఇంకెప్పుడు అయ్యి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్న ఆమె ఆలోచనలు దూరం చేసేలా అతను మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇంకో వారం రోజుల్లో చలికాలం వెళ్లి వేసవికాలం మొదలవుతుంది అన్న సమయం అది. ఉదయాన్నే అమ్మమ్మ కోసం అమ్మమ్మని గుడిలో డ్రాప్ చేయడానికి వచ్చాను. ఇంకా 6 కూడా అవ్వలేదు అప్పుడు. అక్కడక్కడ మంచు, అక్కడక్కడ చీకటి, కొంచెం వెలుతురు. ఆ మంచు తెరలను చేల్చుకుంటూ సూర్యుడు అప్పుడే వస్తూ ఉన్నాడు. ఆలయ ఆవరణంలో ఎవరూ లేరు. చాలా అంటే చాలా నిశ్శబ్దంగా ఉన్నది. అమ్మమ్మ బలవంతం మీద గుడిలోనికి వచ్చిన నా ముఖంలో చిరాకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఆ చిరాకుని దూరం చేస్తూ పెదవుల మీద సన్నని నవ్వు తీసుకుని వచ్చింది ఓ మువ్వల శబ్దం. కళ్ళు మూసుకొని ఆ శబ్దం మీదనే దృష్టి పెట్టాను. చాలా హాయిగా అనిపించింది. అంత అందమైన మువ్వల శబ్దం నాకు వినిపించిన ఆ మగ ఎవరో అని వెనక్కు తిరిగి చూసిన నాకు చీరలో ముందుకి పడుతూ ఉన్న ముంగురులను చెవి వెనక్కు పెడుతూ నా వైపునకే నడుచుకుంటూ వస్తున్నావు. నీకు చీర కొంగు 1 స్టెప్ వేస్తేనే బాగుంటుంది మధు. నేను నిన్ను మొదట అలానే చూశాను. నాకు చాలా బాగా నచ్చావు. స్టెప్స్ అస్సలు సెట్ అవ్వవు అంటూ ఉన్న ఆదిత్య మాటలు వింటూ ఉన్న ఆమెకు వాళ్ళ రిసెప్షన్ రోజు ఆదిత్య మొహమాటంతో అయినా సరే ఆమెను చీర అతనికి నచ్చినట్టుగా కట్టుకోమనటం గుర్తుకు వచ్చింది. నా ముందు నుంచే నన్ను దాటుకుని వెళ్లి దేవునికి నమస్కరించి ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టావు. నేను మాత్రం ఉన్న చోటనే నిలబడి ప్రదక్షిణలు పూర్తి చేసే అంతవరకు నిన్నే చూస్తూ గడిపాను. అమ్మమ్మ బలవంతం మీద గుడిలోనికి అడుగు పెట్టిన నేను మళ్ళీ వెనక్కు వెళ్లేందుకు అడుగు వెనక్కు వేయలేకపోయాను. నీతో మాట్లాడదాము అని అనిపించిన ధైర్యం చాలలేదు నాకు. తీరా ధైర్యం తెచ్చుకున్నాక నీ దగ్గరకు చిత్ర వచ్చింది. ఇక మాట్లాడటం కుదరదు అనుకుని నిన్నే నాకు భార్యగా పంపించమని భగవంతునికి ప్రార్థించి నువ్వు వెళ్లేంత వరకు గుడిలోనే ఉన్నాను. నువ్వు వెళ్ళాకనే అక్కడి నుండి కదిలాను అని చెప్పి మధు వైపు చూసేసరికి
ఆమె ఆలోచనలో ఉండటం చూసి మధు అంటూ కదిపాడు ఆదిత్య. ఏమిటాదిత్య అన్నది మధు. అది నా ప్రశ్న. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అంతలా అన్నాడు ఆదిత్య. నువ్వు చెప్పిన సమయం బట్టి చూస్తూ ఎవరు ముందు ప్రేమలో పడ్డారు అని ఆలోచిస్తున్నా అన్నాడు ఆదిత్య. తెలిసిందా మరి అని ఆశగా అడిగాడు ఆదిత్య. తెలిసింది అన్నట్టుగా తల నిలువున ఊపింది మధు. ఎప్పుడు అని తెలుసుకోవాలి అన్న ఆరాటం అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. నాకంటే ముందే నువ్వు ప్రేమలో పడ్డావు ఆదిత్య. మధ్యలో కొన్ని నెలల తరువాత నేను నీతో ప్రేమలో పడ్డాను అన్నదే మధు. అవునా? నేను చెప్పటం ఇంకా పూర్తవలేదు మధు. అయ్యాక నువ్వు చెప్పు. నాలో ఉన్న ఈ భావాలని ఎవరితో పంచుకోలేను, కేవలం నీతో తప్ప అనేసరికి మధు సైలెంట్ గా ఉన్నది. ఆదిత్య మళ్ళీ మొదలు పెడుతూ, మళ్ళీ అప్పటి నుండి నువ్వు నాకు అస్సలు కనిపించలేదు. ఎంత వెతికానో నీకోసం, ఎన్నిసార్లు ఆ గుడికి వచ్చానో, అయినా నీ ఆచూకీ తెలియలేదు నాకు. నీకోసం నేను పడే ఆరాటం నీపై నా ప్రేమను రెట్టింపు చేసింది. నువ్వు కనపడగానే వెంటనే నీకు నా ప్రేమ గురించి చెప్పి పెళ్లి చేసుకుని నాతోనే ఉంచుకోవాలి అని అనుకున్నాను. కానీ నువ్వు కూడా నాకు తెలియకుండా నన్నే ప్రేమిస్తావు అని ఊహించలేదు. అలాగే చెన్నైలో ఆ రోజు రాత్రి జరిగినది కూడా అంటూ మధు చేతులు వదిలాడు ఆదిత్య. అతని బాధను గుర్తించిన మధు అతని చేతులను తన చేతుల్లోనికి తీసుకోగానే, నీకు తెలియదు మధు, నీ విషయంలో అలాగే మన పెళ్లి విషయంలో నేను ఎన్ని కలలు కన్నానో, కానీ మన పెళ్లి సమయంలో అలాంటి పరిస్థితి వస్తుంది అని అస్సలు అనుకోలేదు. అయినా అదంతా నవలనే మధు. అప్పుడెప్పుడు గుడిలో చూసిన నిన్ను మళ్ళీ అప్పుడే చెన్నైలో చూడటం, పైగా అప్పుడు నేను మత్తులో ఉండటం వలన కంట్రోల్ చేసుకోలేక అలా అయిపోయింది మధు అన్నాడు ఆదిత్య బాధగా. ఆదిత్య ప్రేమను చూసి సంతోషపడిన మధు ఇప్పుడు ఆదిత్య బాధను చూసి మరింత బాధపడింది. జరిగిన దానిలో అతని తప్పు లేకపోయినా కూడా అతను పడుతున్న బాధ ఆమె మనసును మెలిపెడుతూ ఉన్నది. అతని కళ్ళల్లో చిరుతడిని ఆమె గమనించి ప్రేమ విషయంతో పాటు జరిగినది అంతా మొత్తం చెప్పాలి అని నిర్ణయించుకున్నది మధు. కానీ మధు, నువ్వు అదేది మనసులో పెట్టుకోకుండా నాతో చనువుగా ప్రేమగా ఉండటం నాకు నచ్చింది. నువ్వు అలా ఉండటం వల్లనే నేను కొంతవరకు బాధపడటం తగ్గించాను. నువ్వు కనుక నాతో అంత చనువుగా ప్రేమగా ఉండకపోయి ఉంటే మన మధ్య సంతోషాలు ఉండేవి కాదు మధు. అసలు మనం భార్యాభర్తలుగా లైఫ్ కూడా స్టార్ట్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు మన మధ్య ఈ చర్చ కూడా ఉండేది కాదు. నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టే క్షమించగలిగావు, లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో నేను ఊహించగలను మధు అన్నాడు ఆదిత్య. ఆదిత్య, ప్లీజ్, మాటిమాటికి తప్పు అని క్షమాపణ అని అనకు. అది మర్చిపోయి సంతోషంగా ఉండాలి అనే కదా మనం ఒకరిని ఒకరు అర్థం చేసుకుని లైఫ్ స్టార్ట్ చేసింది అన్నది మధు దీనంగా. ఆమె దిగులు మరోలా అర్థం చేసుకుని, సరే ఇప్పుడు నీ ప్రేమ కథ చెప్పు. నాది చాలా సింపుల్ గా ఉన్నా కూడా నీ మీద ప్రేమ మాత్రం పీక్స్ లో ఉంది అంటూ ఆమెను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు ఆదిత్య. ప్రేమ గురించి మాత్రమే చెప్పాలి అని అనుకున్న ఆమె ఆదిత్య బాధ చూసి అతని దగ్గర ఏమీ దాచకూడదు అని దాచే కొద్దీ అతనికి బాధ ఉంటూనే ఉంటుంది అని అర్థమయ్యి జరిగినది అంతా చెప్పాలి అని అనుకుని, నువ్వు నన్ను చూడగానే ఫిక్స్ అయ్యావు ఆదిత్య. లక్కీగా గుడిలో చూశావు. కానీ నా విషయంలో అలా కాదు. నిన్ను చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఆకర్షణ అనుకున్నాను. కానీ మెల్లిమెల్లిగా అర్థమయ్యింది అది ఆకర్షణ కాదు, ప్రేమ అని మధు చెప్పబోతూ ఉండగా ఆదిత్య అడ్డొచ్చి, అబ్బా క్లారిటీగా చెప్పు మధు, నువ్వు నన్ను ఎక్కడ చూశావు, ఎలా ఎప్పుడు ప్రేమలో పడ్డావు అని అడిగాడు. చెప్పాను కదా ఆదిత్య, తెలియకుండా ఒకరితో ఒకరం ప్రేమలో పడినా కానీ ముందు నువ్వే నాతో ప్రేమలో పడ్డావు అన్నదే మధు. సూపర్ కదా. అసలు ప్రేమ గురించి తెలియదు కానీ ఒకరి మనసు మరి ఒకరికి సొంతం అయ్యింది కదా అన్నాడు ఆదిత్య. అవును ఆదిత్య అన్నది మధు. సరే చెప్పు, అసలే నేను వెయిటింగ్ నీ ప్రేమ కథ వినాలి అని అంటూ అతను చిన్నగా నవ్వగానే ఆమె కూడా నవ్వే, నీకు తెలుసు కదా చిత్ర చరణ్ అన్నయ్యల విషయం. వాళ్ళు బావా మరదళ్ళు, అలాగే ప్రేమికులు. వాళ్ళను చూసిన ప్రతిసారి నాకు కూడా అలాంటి క్షణాలు ఎప్పుడు వస్తాయా, నన్ను చేసుకునేవాడు ఎప్పుడు నా జీవితంలోనికి వస్తాడా అని అనిపించేది. చిత్ర నా స్నేహితురాలు కదా, నా బాధలన్నీ ఆలోచనలు అన్నీ పంచుకునేదాన్ని. అందుకు అది నాకు ఉచిత సలహా ఇచ్చేది, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకో అని. చరణ్ అన్నయ్య మన ఆఫీసులోనే కదా జాబ్ చేసేది.
అలా చిత్రాకి నీ గురించి మొత్తం తెలుసు అన్నయ్య మాటల వలన. చిత్ర అంటూ ఉంటుంది, నాకు నువ్వే సరి అయిన జోడి అని. నువ్వు చాలా సున్నితము అని, కోపం రాదు అని, మంచివాడివి అని ఇలా రోజు చెప్తూ ఉండేది. అది సరదాగా అంటుంది అని నేను కూడా ఎక్కువగా పట్టించుకునేదాన్ని కాదు. విచిత్రం ఏమిటంటే అప్పటి వరకు నీ ఫోటో కూడా చూపించలేదు. దానితో అది సరదాకి అంటుంది అని నేను కూడా లైట్ తీసుకునేదాన్ని. కానీ నాకే తెలియకుండా చిత్ర మాటలు నా మనసులో ఉండిపోయాయి. ఎలాంటి భర్త కావాలి అంటే నీ వ్యక్తిత్వం గురించే ఆలోచనలు వచ్చేవి. నీలాంటి అబ్బాయి రావాలి అని అనుకునేదాన్ని. కానీ తర్వాత అర్థమయ్యింది నువ్వే కావాలి అని. నాకే తెలియకుండా నేను ఫిక్స్ అయ్యాను అని. అలా సాగుతున్న క్రమంలో ఒకరోజు నీలిమ వాళ్ళ కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ ఉంది అని, దాన్ని డ్రాప్ చేయడానికి అని కాలేజీకి వెళ్ళాను. అప్పుడు నాతో పాటు చిత్ర లేదు. నీలిమను కాలేజీ దగ్గర డ్రాప్ చేయగానే అక్కడ నిన్ను చూశాను. అంటే ఫోటోలో. ఆ ఫంక్షన్ కి నిన్ను గెస్ట్ గా ఇన్వైట్ చేస్తున్నట్టుగా ఉన్నది. అక్కడ నీ పేరు చూడగానే నాకు అర్థమయ్యింది రోజు నాకు చిత్ర చెప్పేది నీ గురించి అని. నేను నిన్ను చూడటం అదే మొదటిసారి. పర్లేదు బానే ఉన్నాడు అని అనుకున్నాను. అప్పుడే నీ కారు నా స్కూటీ ముందు నుండి వెళ్ళింది. ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, నేను వెళ్తాను అని నీలిమ లోనికి వెళ్ళింది. కానీ నాకేమో నిన్ను ప్రత్యక్షంగా చూడాలి అని అనిపించింది. మెదడేమో అవసరమా అని ప్రశ్నిస్తే మనసు మాత్రం నిన్ను చూడాలి అని ఆరాటపడుతున్నది. అది ఎందుకో నాకు అర్థం కాలేదు ఆ సమయంలో. వెంటనే స్కూటీ పార్క్ చేసి లోనికి వచ్చాను. అప్పుడే నువ్వు స్టేజి ఎక్కావు. ప్రత్యక్షంగా నిన్ను చూశాను నేను. నీ హైటు వెయిటు పర్ఫెక్ట్ అనిపించింది నాకు. నీకు అట్రాక్ట్ అయ్యాను. నువ్వు వెళ్లే వరకు అక్కడే ఉన్నాను. నీలిమకి కూడా తెలియదు. ఆఫీసుకు వెళ్ళాక చిత్రాకి చెప్తే ఒక్కటే ప్రశ్నలు. అది నా తలకాయ తింటుంది అని నేను కూడా అంతగా పట్టించుకోలేదు. కానీ ఆ రోజు నాకే తెలియకుండా నా మనసులోనికి వచ్చావు నీవు. అది నాకు అమ్మ వాళ్ళు నా పెళ్లి గురించి చర్చ తీసినప్పుడు అర్థమయ్యింది. చిత్ర మాటల ప్రభావం వలనో నీ మీద కలిగిన ఆకర్షణ వలనో నాకే తెలియకుండా నేను నిన్ను ప్రేమించాను అని చాలాసార్లు అనుకున్నా. కానీ మనకు తెలియకపోయినా మన మనసుకి తెలుస్తుంది మన జత ఎవరో అని. అందుకే అది మెదడుకి వ్యతిరేకంగా ఉంటుంది. నేను ఎన్నిసార్లు నేనుండి దూరం కావాలి అనుకున్నా నా మనసు మాత్రం నాకే తెలియకుండా నీకు దగ్గరయ్యింది. నీ సొంతం అయ్యింది. నీకు మాత్రమే. ఆ క్షణమే అమ్మ వాళ్ళకి నా ప్రేమ గురించి చెప్పేదాన్ని. కానీ నీ మనసులో ఏముందో తెలియనప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. అందుకనే చెప్పలేదు. కానీ మన పెళ్లి సమయంలో మాత్రం మనమిద్దరం మన కుటుంబానికి మన ప్రేమలో ఉన్నాము అని చెప్పాము. అది అబద్ధం కాదు, నిజమే. ఆ క్షణం మనకు తెలియలేదు, అంతే తేడా. అందుకు కారణం పరిస్థితులే ఆదిత్య. అలాగే ఆ పరిస్థితులతో చేతులు కలిపిన నేను కూడా ఓ కారణమే అని మధు అనగానే ఆదిత్య నొసలు చిట్లించాడు. మధుకి చెప్పాలి అంటే భయంగా ఉన్నది లోపల. కాని తప్పకుండా చెప్పాలి అని ఆమె నిర్ణయించుకున్నది. ఆదిత్య బాధ చూడలేక. నేను ఓ రోజు గుడికి వెళ్ళినప్పుడు నాన్నమ్మగారు దిగులుగా ఉండటం చూశాను ఆదిత్య. అందుకు కారణం ఏమిటి అని అక్కడ ఉన్న పూజారి గారిని అడగగానే నీకు ఏదో ప్రమాదం ఉంది అని, సింహరాశి అమ్మాయితో నీ పెళ్లి జరగాలి అని చెప్పారు. నీకు ప్రమాదం ఉంది అని చెప్పగానే అమ్మమ్మగారు మాత్రమే కాదు, నిన్ను ప్రేమించిన నేను కూడా బాధపడ్డాను. నీ పక్కనే ఉండి నిన్ను కాపాడుకోవాలి అని అనిపించింది. కాని ఎలా అని ఆ ఆవేదనలో నాకు తట్టిన విషయం నాది కూడా సింహరాశి అని. అందుకే నిన్ను పెళ్లి చేసుకుని నీకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. కానీ ఎలా అనేది మాత్రం అస్సలు అర్థం కావటం లేదు. అదే ఒక అబ్బాయి అయితే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఒక్క తాళి కడితే సరిపోతుంది. కాని అమ్మాయి అలా కాదుగా. అలా ఆలోచించిన నాకు ఒక ఆలోచన తట్టింది అని ఒక్క క్షణం చెప్పటం ఆపి తన వైపు చూసింది. ఆ ఆలోచన ఏమిటో తెలుసుకోవాలి అన్న ఆతృత అతనిలో స్పష్టంగా కనిపిస్తుంది ఆమెకు. నిన్ను కాపాడుకోవాలి అన్న ఆలోచనలో భాగంగా నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ అది అంత సులువైన విషయం కాదు. అందుకే ముందు నేను నీతో కలిసిపోతే అప్పుడు పెళ్లి చేసుకుని నీ పక్కనే ఉండవచ్చు కదా అనిపించింది. అందుకే అప్పటికప్పుడు చిత్రాకి నా ఆలోచన చెప్పి చరణ్ అన్నయ్య ద్వారా నీ షెడ్యూల్ ఏమిటో తెలుసుకోమని అన్నాను. మీరు చెన్నై వెళ్తున్నారు అని అన్నయ్య చెప్పగానే నేను చిత్ర కూడా వచ్చాము. నీకు డ్రింక్ అలవాటు లేదు అని తెలిసినా కూడా అన్నయ్య నా కోసం నీ చేత డ్రింక్ తాగించాడు.
ఆ తర్వాత చిత్ర ద్వారా మా రూమ్ కీస్ నీ చేతికి వచ్చేలా ప్లాన్ చేశాను. చిత్ర అన్నయ్యకు ఇచ్చింది. అన్నయ్య నీకు కీస్ ఇవ్వగానే నువ్వు రూమ్ లోనికి వచ్చావు. అక్కడ నేను చేరుతూ ఉన్నాను. ఇక అక్కడ నుండి నీకు అంతా తెలుసు అని చెప్పటం ముగించింది మధు. అంతా విన్న ఆదిత్య ఆమె చేతులు వదిలి చంపపై గట్టిగా ఒక్కటిచ్చాడు. ఎంత గట్టిగా అంటే ఆమె పెదవి చివర చిట్లి రక్తం వచ్చింది. కింద పడిన ఆమె లేచి చంప కింద చేయి పెట్టుకొని ఆదిత్య అని బాధగా పిలిచింది. వద్దు మధు, నువ్వు అలా పిలవకు. నన్ను మోసం చేశావు నువ్వు. అలాంటి వాళ్ళకి నా జీవితంలో చోటు లేదు. నా జీవితంలో నుండి నువ్వు వెళ్ళటమే మంచిది. వెళ్ళిపో మధు అన్నాడు ఆదిత్య. ఆదిత్య అన్నది మధు. ఆమె గొంతులో ఆశ్చర్యం. అలా పిలవకని చెప్తే నీకు కదా, నీకు ఏ అధికారం హక్కు ఉంది అని అలా పిలుస్తున్నావు? ఛ, అలా ప్రేమగా పిలవటానికైనా సిగ్గుండాలి అన్నాడు ఆదిత్య కోపంగా. సిగ్గా? అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు ఆదిత్య నువ్వు? ఒకసారి నా వైపు నుండి ఆలోచించు అన్నదే మధు. ఏం ఆలోచించాలి? పెళ్లి కాకముందే నీ శరీరాన్ని ఒకరికి ఇవ్వటానికి సిద్ధపడ్డావు. అలాంటి నీ గురించి ఆలోచించటానికి ఇంకేముంటుంది అన్నాడు ఆదిత్య. కోపంతో బిగిసిన అతని దవడలు చూస్తూ ఉంటే మధుకి చాలా భయంగా ఉన్నది. అతని మాటల్లో ఆమె స్థానం ఏమిటో అర్థం అవుతూ ఉంటే గుండె మీద మొళ్లతో గుచ్చిన ఫీలింగు ఆమెకు. ఆదిత్య, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నాకు నీ బాధ అర్థమవుతున్నది. నీ బాధలో న్యాయం ఉన్నది. కానీ నేను అలా చేయటానికి కారణం కూడా నీకు చెప్పాను కదా అని మధు ఇంకేదో మాట్లాడబోతూ ఉండగా, నాకు ప్రమాదం ఉంటే చెప్పవలసింది, కానీ ఇలా చేయకూడదు మధు. అది కూడా నా ఇష్టంతో పని లేకుండా. ఇన్ని రోజులు నేనే మత్తులో నీకు దగ్గరయ్యాను అని ఫీల్ అయ్యాను. కానీ నువ్వే దానికోసం నా దగ్గరకు వచ్చావు అని అనుకోలేదు. నిజానికి నువ్వు అలాంటి దానివి అని అనుకోలేదు అన్నాడు ఆదిత్య. ఆదిత్య, ప్లీజ్ అలా మాట్లాడకు. నా శరీరాన్ని ఒకరికి ఇవ్వటానికి సిద్ధపడ్డాను అని నన్ను అసహ్యంగా భావిస్తున్నావు. కానీ అందుకు కల కారణం ఆలోచించావా? నేను అలా ఇవ్వటానికి సిద్ధపడింది ఎవరికి? నీకే కదా. నేను ప్రేమించిన మనిషికే కదా. అది కూడా అతని ప్రాణానికి ప్రమాదం ఉంది అని తెలిసి. ఏ ఆడపిల్ల కూడా చెయ్యని పని నేను చేయటానికి సిద్ధపడ్డాను. అంటే నువ్వంటే నాకు ఎంత ప్రేమ ఉండాలి ఆదిత్య. అది ఎందుకు నువ్వు గుర్తించడం లేదు? నీ పరంగా నువ్వు బాధపడ్డావు. కానీ నీ బాధ చూసి నేను రెండింతలు బాధపడ్డాను. కానీ ధైర్యం చేసి నన్ను నేను స్ట్రాంగ్ చేసుకుని నీతో చొరవగా ఉంది ఎందుకు? నీకోసం కదా. నీలో ఉన్న గిల్టీనెస్ ని దూరం చేయటానికి కాదా? ఒకరి ప్రేమ మరి ఒకరికి తెలియకపోయినా ఆ సమయంలో, మన పెళ్లి సమయంలో మనం ఇద్దరం బాధపడ్డాము. ఇద్దరి బాధ ఒకటే. కానీ నా బాధ నీకు తెలియదు అంతే. నీ బాధ నాకు తెలుసు కాబట్టే నేను నీతో అంత చొరవగా ఉండగలిగాను. అలాగే నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు గిల్టీగా ఫీల్ అవ్వాలి అన్న ఆలోచనతోనే నీతో చనువుగా ఉన్నాను. నా బాధని దిగమింగుకొని నేను నీతో అలా ఉన్నాను కాబట్టే నువ్వు కూడా నాతో చనువుగా ఉండగలిగావు. ప్రేమగా దగ్గరికి కావలసిన వాళ్ళం అలా అయ్యాం అనే బాధ నాలో కూడా ఉంది ఆదిత్య. కానీ ఆ పరిస్థితిలో నీకంటే ఏది ఎక్కువ కాదు అనిపించింది నాకు. ఇంకా చెప్పాలంటే మనం కలిసినప్పుడు నీ స్పర్శలో ఎలాంటి కోరిక కనిపించలేదు నాకు. నీ కళ్ళల్లో స్పర్శలో ప్రేమ కనిపించింది. నాకే ఆశ్చర్యంగా అనిపించింది అప్పుడు. తరువాత నీ ప్రేమ అర్థమయ్యి మనసుకు కాస్త ప్రశాంతంగా అనిపించింది. నువ్వు చెప్పకపోయినా కానీ నీ ప్రేమ తెలిసింది కూడా అలాగనే. అందుకనే మనం ఈసారి ప్రేమతో దగ్గరయ్యాం. అన్నీ మర్చిపోయి ఇంత సంతోషంగా ఉన్నాం. నీకు తెలియదు ఆదిత్య, పెళ్లి తర్వాత కూడా నేను ఎంతలా బాధపడ్డానో. అందరి భార్యాభర్తల్లా మనం ఉంటామా? మన ప్రేమకు ప్రతిరూపం మన మధ్యలోనికి వస్తుందా అని ఎంతలా బాధపడ్డానో. కానీ నువ్వు ఆ బాధని నీ ప్రేమతో దూరం చేశావు. అప్పుడు జరిగిన దానికి కాకుండా ప్రేమగా కలిసిన దానికి నేను మన పిల్లలకు జన్మనిస్తాను అంటూ ఆదిత్య చేతిని పట్టుకున్నదే మధు. ఆదిత్య ఆ చేతిని విసిరికొట్టి, ఇక ఆపే మధు, ఇన్ని నాటకాలాడావు, ఇంతలా మోసం చేశావు నన్ను. అయినా కూడా మళ్ళీ కబుర్లు చెప్పి నన్ను వెధవను చెయ్యాలి అని అనుకుంటున్నావా? చరణ్ని ఎంతలా నమ్మాను అసలు. తను కూడా నన్ను మోసం చేశాడు. ఇంకా చిత్ర, తనని సొంత చెల్లిలా భావించాను. అందరూ కలిసి నన్ను పిచ్చివాడిని చేసి నా మనసుతో నా భావాలతో ఆడుకున్నారు. అయినా నాకు ప్రమాదం ఉంది అని చెప్పింది నిజమేనా, లేకపోతే నువ్వే సృష్టించావా? కోపంతో చాలా గట్టిగా అడిగాడు ఆదిత్య. అంటే ఏమిటి ఆదిత్య? నీకు దగ్గరవటం కోసం నేను అలా
ఆ పరిస్థితి సృష్టించాను అని అనుకుంటున్నావా? నీ దృష్టిలో అంతగా దిగజారిపోయానా నేను? ఎంతో బాధగా వచ్చింది ఆమె స్వరం. దానికోసమే ఇదంతా చేసి చరణ్ ద్వారా అన్ని తెలుసుకొని చెన్నైకి వచ్చి మరి అనుకున్నది సాధించావు కదా అన్నాడు ఆదిత్య. ఆదిత్య, నీ మీద నాకు ఉన్నది లస్ట్ కాదు, లవ్. అంత ప్రేమ ఉంది కాబట్టే ఆ పని చేశాను. అలాగే పూజారి గారు చెప్పినది కూడా నిజమే. కావాలంటే నువ్వే నానమ్మని అడుగు అన్నదే మధు. ఏమడగాలి? అసలు నువ్వు చెప్పింది ఎలా నమ్మాలి? నాకు బిజినెస్ లో ఎలాంటి శత్రువులు లేరు. ఇంకా బంధువుల్లో అంటావా? నాకు అమ్మమ్మకి నేను తప్ప ఎవరూ లేరు. అలాంటప్పుడు ఎలా నాకు ప్రమాదం ఉంది అని చెప్తే నేను నమ్మాలి? ఒకవేళ అదే నిజమైతే ఆ పూజారి గారు చెప్పినది నీ గురించే, నేనుండి నాకు వచ్చిన ప్రమాదం గురించే అన్నాడు ఆదిత్య. అతను అలా అన్నాక అతనికి వచ్చే ప్రమాదం గురించి, అది కూడా అతని కుటుంబం నుండే అని చెప్పాలి అనిపించలేదు మధుకి. ఎందుకంటే చెప్పినా కూడా అతడు నమ్మడు అని ఆమెకు అర్థమయ్యింది. కళ్ళు తుడుచుకొని, నీ దృష్టిలో నేను ఎంత దిగజారిపోయానో వింటూ ఉంటే ప్రాణం పోతుంది ఆదిత్య. ఆ సమయంలో ఇద్దరి బాధ ఒకటే, కానీ నేను అర్థం చేసుకొని నీ బాధను దూరం చేశాను. నువ్వు అర్థం చేసుకోలేదు అంతే. పెళ్లి సమయంలో, ఆ సమయంలో నువ్వు ఎంతగా బాధపడ్డావో అంతకంటే రెట్టింపుగా నేను బాధపడ్డాను. ఆ రోజు మన పెళ్లి చూపులు అప్పుడు నాన్నమ్మతో నేను చెప్పింది నిజమే ఆదిత్య. పెళ్లి చేసుకుని ఇక్కడకు వచ్చాక కూడా నేను చాలా బాధపడ్డాను. మన పిల్లలను చూడాలి అని ఆశపడ్డాను. కానీ నీ ప్రేమ తెలియకముందు అసాధ్యం అనిపించింది. తెలిసాక, ప్రేమతో మనం దగ్గరయ్యాక చాలా సంతోషపడ్డాను ఆదిత్య. అప్పటి వరకు అనుభవించిన బాధ కూడా చిన్నది అనిపించింది నాకు. ఇప్పటికీ కూడా మన ప్రేమకు ప్రతిరూపం కోసం ఎదురు చూస్తున్నాను అన్నదే మధు. నీది మాత్రమే బాధన, నాది కాదా? ప్రేమించిన అమ్మాయితో నా ప్రేమ గురించి చెప్పి సంతోషంగా పెళ్లి చేసుకుని అంతకంటే ఎక్కువ ప్రేమతో దగ్గరవ్వాలి అని అనుకున్నాను. నువ్వు ఇదంతా ప్లాన్ ప్రకారం చేశావు కాబట్టే ఆ రోజు మీ ఇంట్లో మనం ప్రేమికులము అని చెప్పావు. కానీ నేను నీలా ఆలోచించి చెప్పలేదు. తాళికట్టే సమయంలో కూడా ఎంతలా బాధపడ్డానో నీకు తెలుసా? అసలు నాతో నువ్వు చనువుగా ఉండటం చూసి నా మీద నీకు మాత్రమే హక్కు ఉన్నది కాబట్టి అలా ఉంటున్నావు అనుకున్నా. కానీ నాకు ఏ మాత్రం కూడా అనుమానం రాకుండా నటించావు. ఒకవేళ నువ్వు చెప్పినది నిజమే అయితే మన పెళ్లి అయ్యాక చెప్పవచ్చు కదా, లేకపోతే మనం లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అయినా చెప్పవచ్చు కదా అన్నాడు ఆదిత్య. ఒకటి చెప్తే సరిపోతుందా ఆదిత్య? ఒకదానితో మరి ఒకటి లింక్ అయి ఉన్నాయి. అన్నీ చెప్పాలి. నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో అన్న భయం కూడా ఉన్నది నాలో. అందుకే ఇంతవరకు ధైర్యం చేయలేదు నేను. కానీ ఇందాక నీ బాధ చూసి ఆ బాధ పూర్తిగా దూరం చేయటం కోసం చెప్పాలి అని నిర్ణయించుకున్నాను అన్నదే మధు. వాహ్, శభాష్. అసలు చెప్పకూడదు అని అనుకున్నావా, కానీ చెప్పావా అంటూ క్లాప్స్ కొట్టి, నీది నాటకం కాబట్టి, నీది నిజమైన ప్రేమ కాదు కాబట్టి మన మధ్య దాపరికాలు ఉండేలా చేశావు. అదే నిజంగా నన్ను ప్రేమించి నా సంతోషం కోసం ఆలోచించేదానివి అయితే ఇలా చేయవు. ఇంత చేశాక కూడా నిన్ను ఇంకా నా భార్యగా నా జీవితంలో ఉంచుకుంటే నా అంత తెలివి తక్కువ వాడు ఇంకొకడు ఉండడు. అప్పుడు నీకు నాకు పెద్ద తేడా ఉండదు. ఏదో ఆశించి నిన్ను నా దగ్గర ఉంచుకున్నట్టు అవుతుంది. లాయర్తో మాట్లాడి విడాకులు ఇస్తాను. అంతవరకు నువ్వు నా కళ్ళ ముందు ఉండకూడదు. ఈ ఇంట్లో అంతకన్నా కూడా ఉండకూడదు. వెళ్ళిపో బయటకు అని తలుపు వైపు వేలు చూపిస్తూ అన్నాడు ఆదిత్య. అతను ఆవేశంలో ఉన్నాడు అని, తరువాత తీరిగ్గా మాట్లాడవచ్చు అని అనుకుని ఆ క్షణం అక్కడ నుండి వెళ్లిపోవటానికి సిద్ధపడింది మధు. వెంటనే బయటకు వచ్చి తన ఇంటికి వెళ్ళలేక చిత్ర ఫ్లాట్కు వెళ్ళింది మధు. డోర్ ఓపెన్ చేసిన చిత్ర ఆ రాత్రి సమయంలో అక్కడ మధుని, ఆమె కన్నీళ్లను, పెదవి చివర చిట్లి వస్తూ ఉన్న రక్తాన్ని చూసి కంగారు పడింది. ఏమైందే అన్నది మధుని పట్టుకుంటూ. ఆదిత్యకి నిజం చెప్పేశాను, విడాకులు ఇస్తాను అంటున్నాడు అని చిత్రాన్ని పట్టుకుని ఏడ్చేసింది మధు. షాక్ నుండి తేరుకోవటానికి కొన్ని క్షణాలు పట్టింది చిత్రకు. మరి కాదా, ఉదయం వరకు చాలా సంతోషంగా చూసిన ఆదిత్య మధుల మధ్య ఇప్పుడు విడాకులు తీసుకునే అంత గొడవ అయ్యింది అంటే ఎలా నమ్మకం కలుగుతుంది? మధు, ఏడవకు, రేపు ఉదయం మాట్లాడదాంలే, చరణ్ని కూడా పిలుస్తాను అని ఆమె వెన్ను నిమురుతూ చెప్పింది చిత్ర. లేదు, ఇప్పుడు ఆదిత్య మన ముగ్గురిని అసహ్యించుకుంటున్నాడు అని ఇంకేదో చెప్పబోతూ ఉండగా మధు కళ్ళు తిరిగి నేల మీదకు పడిపోయింది.
చిత్రాలో కంగారు ఇంకా ఎక్కువయింది. ఏం చెయ్యాలో తోచటం లేదు. వెంటనే చరణ్ కు కాల్ చేసి విషయం మొత్తం చెప్పి పలానా హాస్పిటల్ కు వెళుతున్నా అని చెప్పింది. పక్క ఫ్లాట్ వాళ్ళ సహాయంతో మధుని కిందకు తీసుకుని వచ్చి ఆటోలో హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళింది. మధు బయటకు వెళ్ళాక ఆవేశంతో తట్టుకోలేని నిజాలతో ఇల్లంతా చిందరవందర చేసి వాళ్ళ ఇద్దరు ఫొటోస్ అన్నీ తీసి బాల్కనీలో పడేశాడు. అతను గమనించడం లేదు కానీ అతని కళ్ళు వర్షిస్తున్నాయి. ఆమెను అమితంగా ప్రేమించాడు కాబట్టే ఆ కన్నీళ్లు. కానీ అలాంటి మోసం అతను ఊహించలేదు. అతని పరంగా మాత్రమే అదే మోసం. కానీ ఆమె కొన్నిటిని త్యాగం చేసింది అని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు ఆదిత్య. ఆటోలో హాస్పిటల్ కు వెళుతూ ఉన్న చిత్ర ఓ పక్క మధుని పట్టుకొని మరో చేత్తో మొబైల్ తీసుకుని ఆదిత్యకు కాల్ చేసింది. మధు మీద మాత్రమే కాదు, చిత్ర చరణ్ల మీద కూడా ఆదిత్యకు కోపంగా ఉన్నది. అందుకే కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేశాడు. ఎక్కడ లేని కోపం వస్తుంది చిత్రకు ఆదిత్య మీద. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.